అర్పించాలి. ఆలికి మగడే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే. ఆచరించిన ఆడవారికే కన్నుల పండుగ సంసారం కలుగును చక్కని సంతానం. షోకులు జోకులు నాజూకులలో కళ్ళు జిగేలనిపించాలి. తలుకు గడుపు సిక్కుల కులుపు చూసిన గుమ్మైపోదురులే. మగువల్ ఫేషన్ నేర్చిన నాడు మగవాళ్ళంతా బానిసలే, మగవాళ్ళంతా బానిసలే. ఆలికి మగడే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే. ఆచరించిన ఆడవారికే కన్నుల పండుగ సంసారం కలుగును చక్కని సంతానం. భర్తను కొంగున ముడివేసే సూత్రమిదేనని తెలియండి. భర్తను కొంగున ముడివేసే సూత్రమిదేనని తెలియండి. గాజుల మోదుల పడలి మొగాడు ఈ కాలంలో లేడండి. గాజుల మోదుల పడలి మొగాడు ఈ కాలంలో లేడండి. పూర్వం ఋషులే బోల్తా పడిరే ఈ పురుషులు ఒక లెక్క పక్క. మన పురుషులు ఒక లెక్క పక్క. ఆలికి మగడే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే. ఆచరించిన ఆడవారికే కన్నుల పండుగ సంసారం కలుగును చక్కని సంతానం. అర్థమైంది కదమ్మా అసలు కిటుకు? ఇవిగో ఇవన్నీ తీసుకువెళ్ళి లక్షణంగా తయారయ్యరా. బావ చూసేసరికి గుమ్మైపోవాలంతే. నాకు ఇవేమి చేతగా ఉన్నాయా? ఇదిగో లక్ష్మి, ఇదేం పల్లెటూరు కాదు, పట్నవాసం. చోటును బట్టి వేష భాషలు మార్చుకుంటుండాలి, తెలిసిందా? కాదనుకో. నువ్వెన్నైనా చెప్పు, నాకు ఇష్టం లేదన్నయ్య. నీ ఇష్టం అమ్మా. ఇవన్నీ బావ పంపించాడు. ఇదిగో ఈ నెక్లెస్ చూడు, నీ కోసం స్పెషల్ గా కొన్నాడు. నీకు తెలుసుగా బావ కాపీ కొని. నిజంగానా? ఇవన్నీ వారు పంపించినవేనా? మరి లేకపోతే నేను కొన్నానంటమ్మా పిచ్చి తల్లి. సరే ఆయనకే పట్టుకెళ్ళిచ్చేస్తాను, నాకే. వద్దులే అన్నయ్య, వారి కోపం వస్తుందేమో. అదే కదమ్మా నేను కూడా చెప్పేది. ఇదిగో పట్టుకువెళ్ళి లక్షణంగా బాగా తయారైరా. ఎక్కడో పిచ్చి తల్లివమ్మా నువ్వు. ఒరే శంకరం, నువ్వు గమ్మత్తు మనుషురా. సమయాన్ని బట్టి నడుచుకుంటుంటావు, ఇట్టే రెక్తిగా తురుకుంటుంది. మన పని నెరవేరితే నీకు మంచి డిన్నర్ ఏర్పాటు చేస్తాను. అబ్బో, ఓ అద్భుతం అద్భుతం అద్భుతం. బావే గనక ఇప్పుడు చూశాడంటే 3 మొగ్గలేసి 5 పైల్టీలు కొట్టి నోరు ఆవలించవలసింది అని. అదిగో వస్తున్నాడు, నీ ఇష్టం. ఎవరు? లక్ష్మేనా? బల్బలేగా తయారయ్యావే. ఇదేం అప్సరసా? రంభ, మేనక, తిలోత్తమ. ఎందుకలా సిగ్గుపడతావు? ఇదిగో ఇలా చూడు. అరే ఎందుక సిగ్గు? నాకెప్పుడు అలవాట్లేదండి. ఎందుకండి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇవన్నీ కొన్నారు? ఎవరు? నేనా? మీరు కదా, శంకరం అన్న తెచ్చిచ్చాడే, మీరు కొని పంపించారని. ఓ అవునవును. అయితే వాడిని చెప్పేశాడు. చెప్పొద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఇంతకీ వాడు బుద్ధి బానిచ్చాడు కాదు. పైగా మీరు వేసుకోపోతే కోపడతారని కూడా చెప్పాడు. అందుకే అలవాటు లేకపోయినా వేసుకున్నాను. మంచి పని చేశావు. చెప్పు, ఎలా ఉన్నాయి? ఎంత బాగున్నాయండి. తీరా వాడి చేతికిచ్చాక భయపడ్డాను, ఎక్కడ కాజేస్తాడు అని. అబ్బే, శంకరం అన్న అలాంటి వాడు కాడు, చాలా మంచివాడు. అవునవును, మరి అందుకేగా వాడి చేతికి ఇచ్చింది. ఇంటికి వంట అయిందా? అయిందండి. అయితే పద, వడ్డించు. పద పద.
వాడు లేచిన వేళ చాలా మంచిది. పద, పద. శంకరం అనుకున్న పని అయింది. పదండి. నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాలు. మీరు చాలా మంచివారండి. నేనా? నేను మంచివాడిననే మాట మొట్టమొదటిసారిగా ఇప్పుడు నీ నోటంటే విన్నాను. నన్ను ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఏమని పిలుస్తారో తెలుసా? దొంగ, లుచ్చ, రౌడీ, కేడి అని. అలా అనకండి. తెలియని వాళ్ళు ఏదో అంటారు. వాల్మీకి మహర్షిని కూడా ఒకనాడు అందరూ అలానే పిలిచేవారట. నీకలా తెలుసు? మా ఊళ్ళో హరికథలు చెప్తూ ఉంటారుగా, హరికథల్లో విన్నాను. లక్ష్మి, నువ్వు చాలా మంచిదానివి, ఎంతో తెలివైన దానివి కూడా. అబ్బా ఊరుకోండి. లక్ష్మి, ఏమండి? నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఎలా నిద్రపడుతుందో చెప్పండి. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న నా కలలు ఈనాడు పండాయి. నా నోములు ఫలించాయి. నిజంగా ఈ రోజు నా జీవితంలో ఎంతో మరుపురాని రోజు. ఈ ఒక్కరోజు ఏమిటి లక్ష్మి? ఈనాటి నుంచి ప్రతిరోజు మన జీవితంలో మరపురాని రోజు. ఇక నిద్రపో లక్ష్మి. చిన్ననాడు మనిద్దరం ఎంతో హాయిగా ఆనందంగా ఆడుతూ పాడుతూ కాలం గడిపాం. జ్ఞాపకం ఉంది కదా? అలాగే ఇక ముందు కూడా చీకటి వెలుగుల్లాగా విడిపోకుండా సంసారాన్ని సరిదిద్దుకుంటూ సంతోషంగా కాలం గడుపుదాం. లక్ష్మి, లక్ష్మి. చక్కటి రాత్రి, మిలమిలా మెరిసే ఈ కాలం. ఎంత బాగున్నావు బామ. నీ అందం ముందు ఆ చందమామ కూడా బలాలు. కవిత్వం ప్రవాహంలా పారిపోతుంది. సరస్వతి ఎదురుగా ఉంటే మరి అడ్డే ఉంది. అంటే నేను సరస్వతిని అన్నమాట. ఒక్క సరస్వతివే కాదు, నా లక్ష్మి కూడా. లక్ష్మి, అదేమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య, నగలేవి దాచుకున్నాను. దాచుకున్నావు? లక్ష్మి, నాతో నిజం చెప్పు. దాచుకున్నానని చెప్పానన్నయ్య. ఎన్నిసార్లు చెప్పాలి? ఎక్కడ దాచుకున్నావమ్మా? పెట్లో. పెట్లో దాచుకున్నావు? ఏదో నేను చూడండి. నా మాట మీద నమ్మకం లేదన్నయ్య. ఏడోకమ్మా, నాకు అంతా తెలుసు. విచారించు. నేను ఇప్పుడే వెళ్ళి బావని తీసుకొస్తాను. ఏమండి ఏమండి, ఈ సంగతి విన్నారా? రఘుకి మళ్ళీ సంవత్సరం శిక్ష వేశారటండి. మీరు వెళ్ళి లక్ష్మిని తీసుకురండి. ఏమిటి? నేను లక్ష్మిని తీసుకురావడమా? అది జన్మలో జరగదు. చాలే, నువ్వు లోపలికి పో. నేను డబ్బు లెక్క పెట్టుకోవాలి. బావా, లక్ష్మి వదిన, ఊరుకోమ్మా. ఏం చేస్తావు? రా. నమస్కారం అన్నయ్య.
మళ్ళీ నా ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. అదేంటి బావా, అంతట్లోనే ప్రాణం పోతుందా? భర్త జైలుకి వెళ్ళాడంటే భార్య ఎక్కువ ఉండాలి. నా నెత్తి మీద పుట్టింట్లో ఉండాలి కదటయ్యా. పుట్టిల్లే తేరగా ఉంది. ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. ఎద్దు పుండు కాకేమి నొప్పి. ఓహ్, ఆ నొప్పికి నేను మందు వేస్తాగా. బావా, చిన్న సంగతి, 1000 రూపాయలకి ప్రామిసరీ నోట్ రాయ్. డబ్బా నా దగ్గర ఎక్కడుందో? అవునులే, నీ దగ్గర ఎందుకు ఉంటుంది? ఎలా ఉంటుంది? ఉన్నదంతా పెట్లో ఉంటుంది. అది సరే బావా, నువ్వు